ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము విశ్వాసమును బట్టి, విశ్వాసమును గూర్చి మనము మాట్లాడుకొనిచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించి ఉన్నాడు కనుక హేబేలు దేవుడతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చుచు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము దేవుని చేత పొంది ఉన్నాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హానోకు దేవుని యొక్క వాక్యమును ప్రకటించువాడు. ఆయన మరణము చూడకుండా దేవుడు కొనిపోయి ఉన్నాడు. అతడు కొనిపోక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని దేవుడే సాక్ష్యము ఇచ్చి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. మనము దేవునికి ఇష్టులై ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టలుగా చేయబడి ఉన్నాము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయము కూడా విశ్వాసము ద్వారానే మనము దేవుని చేత సాక్ష్యము పొందిన వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కోసరము ఒక ఓడను సిద్ధము చేసి ఉన్నాడు. దేవుని యందు నోవాహు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి దేవుడు నోవాహుతో మాట్లాడి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కోసరము, ప్రజల కోసరము ఓడను, జంతువుల కోసరము, జలచరముల కోసరము ఓడను సిద్ధము చేసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందును బట్టి అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడై ఉన్నాడు. అట్టి వారసత్వము, నీతికి వారసత్వము కలిగిన వారముగా మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశములకు బయలు వెళ్ళెను. కాబట్టి ప్రభువు చెప్పిన మాటలను విశ్వసించి ఉన్నాడు కనుక ప్రభువు చెప్పినట్లుగా అతడు ప్రతి చోటికి వెళ్ళాడు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు అనువారును ఆ యొక్క గుడారములో నివసించి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దానము చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశములో ఆ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి సంతానము కూడా వారసులై పరవాసులై ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. కాబట్టి విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు శారాయు
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను దేవుని చేత విశ్వాసమును బట్టి. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి, అబ్రహాము నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్రమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగి ఉన్నది, కేవలము విశ్వాసమును బట్టి మాత్రమే. నా ప్రియమైన సహోదరులారా, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మృతి పొందినను పరలోక రాజ్యములో విశ్వాసమును బట్టి వారి ఫలములు అధికమై ఉన్నది. కాబట్టి మనము మన పితరులైనటువంటి ఈ విశ్వాసమును బట్టి మనము కూడా అట్టి విశ్వాసమును పొందుకొని దేవునిలో విశ్వాసమును బట్టి మనము పరలోక రాజ్యమును పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.